Hi, this is Ramesh Gugulotu, and I'm part of Aksharamala. And today we are here with our one of the sponsors, vendors, Nitya's Academy. And from the Nitya's Academy, we have Biren here. So I would like to introduce Biren and our president, Raj. Welcome, Thank you, Biren, right? And Thank you, Raj. thank you for the. And so I'm Biren, founder of nityazacademy.com. This is 100% free, non-profit. Any student from K to 12 grades, they can log in. They can do free practice tests. There are lots of lessons there. There is AI tutor as well, where students can interact with AI. And context is always whatever grades they want to practice. They can ask any questions. They can do lots of practice tests over there. And it will remain 100% free forever. That's something I can promise. And thank you so much, Aksharamala, Raj, and Google, and everyone for giving this opportunity to promote Nitya's. We have here Ivy Brook Academy vendor at our Aksharamala, and I would like to introduce Alison from Ivy Brook Academy, and I would like to know more about how it works. Yeah, so we are a Montessori preschool. We have full-time or we have half days. We focus on letting kids learn with their freedom while still staying in the bounds of what they need psychologically as well. We offer summer camps. Like I said, we have the full day programs. Right now our summer camps will be from June 1st till July 21st. Each week is different. The kids love it because they're learning a lot without really realizing how much they're learning. And yeah, if you're interested, then just give us a call. We have a location in Dublin and a location in Powell as well. Oh, Powell too. Okay. Yeah. నేను తీసుకునే అంశం వచ్చేసి విదేశీ సమాజంలో భారతీయ ప్రవర్తన ఎలా ఉండాలి అది మనం చాలా చూస్తున్నాము. చాలా న్యూస్ పేపర్లో ఎక్కడైనా మనం చాలా విషయాలు చూస్తుంటాము. మనం ఏం చేస్తుంటారు, ఎలా బయట అవుతుంటారు. మన విదేశీ ఘటనలు ఉన్నప్పుడు మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ తగ్గట్టుగా మనం ఎలా నడుచుకోవాలి. దానికి తోడు మనం ఒక ప్రదేశం నుంచి వచ్చినప్పుడు మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాము, మన పిల్లలకు మనం ఎలా నేర్పిస్తాము. అది చాలా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అలా వదిలేస్తారు ఆ విషయాన్ని. సో కొన్ని విషయాలు తీసుకుంటే మొదట మనం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు అయిపోయినప్పుడు వచ్చిన కొత్తలో తెల్లవారు మాట్లాడాలని కూడా మనకు ఉన్న విధానం పుట్టిన విధానం ఒక రకంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన చాలా కొన్ని నేర్చుకోవాలి. ఒక చిన్నదాన్ని ఏంటంటే పార్క్లో మనం నడుస్తూ తెల్లవాడు కనబడితే ఎలా ఉంటారు, బాగున్నారా, మనవాడు కనబడితే ఎలా చూసుకుంటారు, ఎలా తినేస్తారని. అది ఎవరున్నా సరే మన వాళ్ళున్నా వాళ్ళున్నా ఒకరికి ఒక తప్పలో తప్పలేదు. అలానే మనం ఇక్కడ ఉన్నందుకు ఒకరికి ఒక సహాయం చేసుకోవడం. సహాయం ఉన్నప్పుడు ఏదో మన డబ్బు తీసి వాళ్ళకి ఇవ్వడం, మనం వాళ్ళ డబ్బు ముందొచ్చాలి. కొత్తగా వచ్చిన వాడికి కొన్ని విషయాలు తెలియదు. నాకు ఒక స్నేహితులు పరిచయం అయ్యారు. ఇక్కడ ఉన్నత విద్య కోసం వచ్చి తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాను. నేనేమో ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ నేను ఇంకొక నాకు ఇక్కడ ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళతో నేను వచ్చాను. మనకు కొన్ని విషయాలు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఆయన చాలా హెల్ప్ చేశారు. కొన్ని విషయాలు ఇక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, కొన్ని విషయాలు ఎలా చూసుకోవాలి. మనల్ని ఈజీగా మోసం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కొత్తగా వచ్చినప్పుడు. సో ఆ విషయాల్లో కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి మనకి హెల్ప్ చేయడం, కనీసం వాళ్ళకి చెప్పగలరు. అదే బాబు ఇలాంటివి ఉంటాయి, జాగ్రత్త, ఈ విషయాల్లో జాగ్రత్త అదే చెప్పగలరు. దానికి తోడు ఒకసారి మనం కొన్ని సంవత్సరాలు ఉన్నాము, పెళ్ళైంది, పిల్లలు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనం ఎలా వదిలేస్తామంటే ఇక్కడ కదా ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ప్రకారం తీసుకెళ్ళిపోదామని చెప్తాం. అది కాదు. దానికి తోడు మనం ఎలా పెరిగాం, మనం ఏ విధంగా పెరిగాం. మనం పెరిగిన రోజుల్లో తీసుకుంటే చాలా మందికి బడికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం ద్విచక్రవాహనం కూడా లేదు, నడుచుకుంటూ పోవాలి. అది కూడా ఏంటి, ఇప్పుడున్నట్టు 2 సందులు తిరిగి వెళ్ళడం కాదు, 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఒకరోజు కాదు, సంవత్సరం మొత్తం. వర్షం పడ్డా సరే, ఏమున్నా సరే వెళ్ళాలి, రావాలి. కొందరికి రోడ్డు సరిగ్గా లేక చెరువు గట్టు నుంచి వెళ్ళిన వాళ్ళు. కానీ ఈరోజు మన పిల్లలకి తెలియదు, అసలు ఏంటో కూడా ఎలా ఉంది అనేది కూడా తెలియదు. వాళ్ళకి అసలు మనం ఎలా వచ్చామని తెలిస్తే, ఎలా ఉంటుంది లైఫ్ అని తెలిస్తే
అండ్ మన సాంప్రదాయాలు వాళ్ళకంటే తెలిసి మన బంధుత్వాలు అనేది తెలుస్తూ ఇక్కడ సమాజంలో జనాలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఆ వ్యత్యాసాన్ని క్లియర్గా వాళ్ళ కల్చర్లోకి వెళ్ళకూడదు నేను కాదు, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఎలా ఉంటున్నాం, మన వాళ్ళు ఎలా ఉన్నారు, దాని అక్కడికి మనం వెళ్ళగలుగుతామా కదా అనేది కూడా చూడాలి. అది నేర్పగలగాలి, తెలియపరచాలి వాళ్ళు. అలా అని చెప్పేసి మరి కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు మనం ఆచరిస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దోస్తుడు ఏదో చిన్న గొడవ అయింది, ఆర్గ్యుమెంట్ అయింది, ఇంటికి వచ్చాం. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వెళ్తే అవి ఏవి వాళ్ళ ముందు కాయలు ఫార్వర్డ్ చేయకూడదు. చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం ఏం మాట్లాడతామో వాళ్ళు నేర్చుకుంటారు. రేపు మనం పెట్టుకుంటే మన దోస్తులు వాళ్ళకు కూడా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. సో అలాంటి రానియకుండా చూడాలంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. దాని వాళ్ళ ముందు వాళ్ళకి ఫ్యూచర్ తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. అంటే మన సైడ్ నుంచి మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన వాళ్ళే కాదు, ఇక్కడ వాళ్ళని కూడా అందరినీ కలుపుతుంది. అందరితోటి ఎలా బ్యాలెన్స్గా జీవితాన్ని నడపాలని చూపించుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు రమ్య చంద్రవరపు. వేదిక నడిపించిన పెద్దలకు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు నా నమస్కారం. నేను ఎంచుకున్న అంశం అమెరికాలో ఉన్న భారతీయులకి దేవుడి మీద భక్తి చాలా ఎక్కువ అవుతున్నది. ఈ మార్పు తాత్కాలికమైన లేక ప్రజల్లో ఆధ్యాత్మికత నిజంగానే పెరిగిందా అన్న అంశం పైన కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఆధ్యాత్మికత నిజంగానే చాలా పెరిగింది. అయితే ఈ మార్పు ఎంత మాత్రము తాత్కాలికం కాదు. ఇది రాబోయే భవిష్యత్తుకు పునాది. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే వార్ధక్యంలో అడుగుపెట్టిన తర్వాత సంసార జీవితాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు, అడవులకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే క్రమంలో ఉన్న జీవితాన్ని మనం విని ఉన్నాము. అలాగే చిన్నతనంలో ఆధ్యాత్మిక విద్యను అందించాలంటే చిన్న వయసులోనే వారిని గురుకులాలకు పంపించిన విషయాల్ని మనం విని ఉన్నాము. అంటే ఆధ్యాత్మికత ఒకప్పుడు అందని ద్రాక్ష, అదే ఆధ్యాత్మికత ఇవాళ అరచేతిలో స్వర్గం. అంటే ఆధునిక మానవుడికి, ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవుడికి ఈ సమయంలో భూమిపైన ఉండడం ఎంతటి అదృష్టం అంటే ఏ విషయాన్నైనా మన చేతిలో ఉన్న చరవాణి క్షణంలో మనకి తెలియజేస్తుంది. ఒకప్పుడు మహర్షులు, సిద్ధులు, యోగులు, అవధూతల్ని దర్శించాలంటే గుహలకో, అడవులకో, హిమాలయాలకో వెళ్తే తప్ప వారు మన కంటికి కనిపించేవారు కాదు. అలాగే రామాయణ, భారత, భాగవతాన్ని అర్థం చేసుకోవాలన్నా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించిన భగవద్గీతను అర్థం చేసుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడుకున్న కాలం అది. కానీ నేటి యుగంలో మన మధ్యనే ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులు సంచరిస్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోవడానికి ఎంతో దూరం వెళ్ళవలసిన పని లేదు. సంసార సాగరంలో జీవితాన్ని నడుపుతూనే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందే అదృష్టం కలియుగంలో ఆధునిక మానవునికి భగవంతుడు ఇచ్చిన అద్భుత వరం. అందుకే ముఖ్యంగా అమెరికా దేశంలో ఉండే వారికి ఇక్కడ ఉండే విద్యా వ్యవస్థ కానీ, ఇక్కడ ఉండే ఉద్యోగ సమయాలు కానీ ఒక నిర్దేశిత విధానంలో ఉండడం వల్ల వారికి ఎక్కువ సమయం వేరే విషయాల పట్ల దృష్టి పెట్టడానికి కూడా లభిస్తుంది. అటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇందాక అంశంలో ఇచ్చినట్టుగా ఆలయాలకు వెళ్తూ దైవ దర్శనం చేస్తూ వారికి అర్థమైన విధానంలో భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం అమెరికాలో ఉండే వారికి ఎక్కువగా ఉంటారు. అయితే ఇందులో ఈ అవకాశాన్ని మనలో ఎంతమందిని సద్వినియోగపరచుకుంటున్నాం అన్నదే అంశం. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని చెప్తారు కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, ధ్యానం. ఇన్ని మార్గాల్లో ఎవరికి అర్థమైన మార్గాన్ని వారు ఎంచుకొని ఆ మార్గంలో మన ఆధ్యాత్మిక ప్రయాణాలను సాగిస్తే భావి తరాలకే కాదు, ఈ దేశానికి, మనం పుట్టి పెరిగిన భారతదేశానికి
ఎంతలో ఋషులు యోగులు ధ్యానులు ఎంతో దూరంలో ఉన్నా మన మనసులో బలమైన సంకల్పంతో వారిని ధ్యానిస్తే ఇంత పెద్ద విశ్వంలో ఎవరు ఎక్కడున్నా సరే ఆ ఆధ్యాత్మిక అమృత ధార వారిని తప్పకుండా చేరుతుంది. అటువంటి అమృతాన్ని సరిగ్గా అనుకునే సమయం ఇదే. భూమి మీద ఇంతకంటే మహత్తర సమయం మరొకటి ఉండదు. మనకున్న కాలం కలియుగంలోనే అత్యంత అద్భుతమైన సమయం. విశ్వంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. కాస్మిక్ ప్రపంచం నుంచి ఎందరో సిద్ధులు యోగులు భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయాన్ని మనందరం కూడా మనకి చాకమైన విధానంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించిన భక్తి జ్ఞాన క్రియ కర్మ యోగాల్లో మనకి అర్థమైన యోగాన్ని ఎంచుకుని ఆ ప్రయాణం చేస్తే ఖచ్చితంగా భారతీయులు ఆధ్యాత్మిక స్థానంలో మొదటి స్థానంలో ఉంటూ ప్రపంచానికి ఈ అమృతాన్ని అందించిన వారు అవుతారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించే ముందు ఇవేవి నాకు అర్థం కావటం లేదు అనుకుంటే ప్రతిరోజు విశ్వానికి ఒక మంచి మాట చెప్తాం. ఈ భూమి మీద మనిషిగా జన్మించే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నాకు ఏం చేయాలో తెలియట్లేదు, కనీసం నా మనసు నుంచి ప్రపంచానికి ప్రేమను అందిస్తున్నాను. ఎవరి దగ్గరైతే ప్రేమ లేదో, ఎవరైతే ప్రేమ కోసం ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నా హృదయం